ఇవాళ లోక్సభ స్పీకర్ అభ్యర్థిపై స్పష్టత రానుంది. స్పీకర్ ఎన్నికకి నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉంది. ఒకరికి మించి గనక నామినేషన్ వేస్తే రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఒకవేళ ఒకరే ఉంటే గనక ఇవాళ ఏకగ్రీవం అవుతారు స్పీకర్. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో. మహాత్మా, ముందు రేవంత్ రెడ్డి ఇవాళ ఎవరెవరిని కలవబోతున్నారు, దేనిపై చర్చిస్తారు, అండ్ స్పీకర్ కి సంబంధించి క్లారిటీ వచ్చిందా, ఓం బిర్లానా లేకపోతే పురంధేశ్వర అనే విషయం? ఫస్ట్ రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి చూసుకుంటే ఈరోజు 11 గంటలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను ఆయన కలుస్తున్నారు. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులను కలిశారు. కలిసిన వారిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఉన్నారు, అలాగే కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఉన్నారు. సో ఆ ఇద్దరిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, లేకపోతే అటు డిఫెన్స్ ల్యాండ్స్ని రాష్ట్రానికి బదలాయింపు కోరడం, ఇలాంటి వరంగల్లో సైనిక్ స్కూలు, వీటన్నిటి గురించి నిన్నటి ఇద్దరు మంత్రులతో చర్చించారు. ఇవాళ ఆరోగ్య శాఖ నుంచి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వేర్వేరు ప్రాజెక్టులు లేదా నిధులు, బకాయిలు, వీటి గురించి జేపీ నడ్డాతో చర్చించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పాలనకు సంబంధించిన అంశాలు. అయితే రేవంత్ రెడ్డి పర్యటనలో పాలన కంటే కూడా రాజకీయపరమైన అంశాల మీద యావత్ రాష్ట్రం దృష్టి ఉంది. ఎందుకంటే ఆయన ఈ పర్యటనలో 3-4 కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి క్యాబినెట్ విస్తరణ. ఇప్పటికీ ముఖ్యమంత్రితో కలుపుకుని రాష్ట్రంలో 11 మంది మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. మరొక 6 వరకు దాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. ఆ ఎక్స్పాన్షన్ ఇప్పుడు జరుగుతుంది అన్న ఒక చర్చ జరుగుతుంది. ఆ 6 ఎవరుంటారు, ఏ సామాజిక సమీకరణాలను పరిశీలించాలి, అధిష్టానం ఎవరి పేర్లు సూచిస్తుంది, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రెండోది, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకునే క్రమంలో మరికొంతమంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి ఆకట్టుకుని చేర్చుకుంటున్నారు. ఎందుకంటే కాస్త బొటాబొటి మెజారిటీతోటే ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పవచ్చు. సో అలాంటప్పుడు గతంలో ఇలా బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రాష్ట్రాల నుంచి బీజేపీ ఆపరేషన్ లోటస్ చేపట్టి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని ప్రభుత్వాలను తలకిందులు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఆ పరిస్థితి ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. ఈ చేరికల కారణంగా తలెత్తుతున్న అలకలు ఉన్నాయి. ఇందాక కరీంనగర్ నుంచి మనం ఆ రిపోర్ట్ కూడా చూసాము. సో ఈ చేరికలు, అలకలు, వీటిని ఎలా అడ్రస్ చేయాలి, అధిష్టానం ఏం చెబుతుంది, ఎంతమంది వరకు చేరడానికి సిద్ధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఇక మూడోది, నామినేటెడ్ పదవులు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ లోక్సభ ఎన్నికల సమయంలోనూ అనేక మంది నేతలు టికెట్లు ఆశించి భంగపడ్డారు. అటువంటి వారికి అధిష్టానం నుంచి కొన్ని హామీలు లభించాయి. మీకు పార్టీ తర్వాత మిమ్మల్ని చూసుకుంటుంది, నామినేటెడ్ పదవులో లేకపోతే పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించి మీకు అప్పగిస్తుంది అంటూ అప్పట్లో హామీలు ఇచ్చారు. కాబట్టి ఆ నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం ఎంతో మందికి హామీలు ఇచ్చి ఉన్నారు. ఉన్న పదవులేమో కొన్నే ఉన్నాయి. అటువంటప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ సమీకరణాలు చూసుకోవాలి, ఇదంతా కూడా ఒక కీలకమైన అంశం. దాని గురించి కూడా అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక చివరిది పిసిసి అధ్యక్ష మార్పు. ఆయన అధ్యక్షుడిగా ఉండగానే, రేవంత్ రెడ్డి పిసిసి సారథిగా ఉండగానే రాష్ట్రంలో పార్టీ గెలుపొంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంటనే లోక్సభ ఎన్నికలు రావడంతో అధ్యక్ష మార్పు చేయకుండా ఆయనకే ఆ బాధ్యతల్ని కంటిన్యూ చేశారు. దాంతో ఆయన పార్టీ అధినేతగాను, ప్రభుత్వ అధినేతగాను 2 పదవుల్లోనూ కొనసాగుతున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముగిశాయి కాబట్టి పిసిసి అధ్యక్ష మార్పు అనివార్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వేవ్ లెంత్కి సెట్ అయ్యే మరొక నేత ఎవరు అన్న విషయం మీద అధిష్టానం కూడా కసరత్తు చేస్తోంది. దీని మీద కూడా రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి. ఇక మీరు అడిగిన స్పీకర్ ఎన్నికకు సంబంధించిన వ్యవహారం చూసుకుంటే ఈ 12 గంటల లోపు దానికి సంబంధించిన ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే 12ంటికి నామినేషన్ల దాఖలుకు చివరి సమయం. ఆ లోపు ఎవరైతే నామినేషన్లు దాఖలు చేస్తారో వారే స్పీకర్గా మనం చెప్పుకోవచ్చు. ఊహాగానాలు అయితే చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటిదాకా స్పీకర్గా ఉన్న ఓం బిర్లాను కొనసాగించవచ్చు అంటూ కొన్ని కథనాలు వస్తుంటే, ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజమండ్రి ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా వినిపిస్తోంది. ఆమెను కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోకపోవడం వల్ల స్పీకర్ పదవికి ఆమెను పరిశీలిస్తున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు అవుతారా, లేదా ఇంకెవరినైనా కొత్తగా తెర మీదకి తీసుకొస్తారా అన్న ఉత్కంఠ అయితే చెలరేగుతోంది. దేశం స్వాతంత్రం పొందినప్పటి నుంచి ఇప్పటిదాకా లోక్సభకు ఎన్నికలు అంటే పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఎప్పుడు కూడా తలెత్తలేదు. ప్రతిసారి ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది. మరి ఈసారి కూడా అదే ఆనవాయితీ అదే కొనసాగుతుందా, లేదంటే చివరి నిమిషంలో అనూహ్యంగా విపక్ష కూటమి ఎవరినైనా బరిలోకి దించి పోటీకి తెరలేపుతుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఈ ఉత్కంఠకు మరికొద్ది సేపట్లోనే తెరపడనుంది. రైట్ మహాత్మా.